సో మెన్సురేషన్ 3D అంటే ఏంటి 3 డైమెన్షన్స్. 3D అంటే ఏంటి 3 డైమెన్షన్స్. 2D అంటే ఓన్లీ 2 డైమెన్షన్స్. 2 డైమెన్షన్స్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంతే. బట్ 3D అంటే జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ దెన్ జెడ్ యాక్సిస్. అంటే ఎప్పుడైతే 3 యాక్సిస్ ఉంటాయో ఎక్స్, వై, జెడ్ 3 యాక్సిస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి వాల్యూమ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ 2 యాక్సిస్ ఉంటే పెరిమీటర్ అలాగే ఏరియా క్యాలిక్యులేట్ చేయగలం. 3 యాక్సిస్ ఉన్నప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయగలం, అలాగే వాల్యూమ్ కూడా క్యాలిక్యులేట్ చేయగలం. ఓకేనా. సో ఇప్పుడు టాపిక్లో మనం ఏం డిస్కస్ చేద్దామనంటే ప్రిజం కోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా. 3D కాన్సెప్ట్లో ప్రిజం కోసం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రిజం. ఇంతకీ ప్రిజం అంటే ఏంటి? చాలామందికి ప్రిజం అంటే ఏంటో తెలియదు. ప్రిజం అంటే ఏంటి అని అంటే బేసు షేపు ఏ విధంగా అయితే ఉంటుందో టాప్ షేపు కూడా అదే విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ప్రిజం అంటే ఏంటి? బేస్ ఏ షేప్లో ఉంటుందో టాప్ కూడా అదే షేప్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఒక ట్రయాంగులర్ షేప్ ఉందనుకోండి. సో బేస్ ఒక ట్రయాంగులర్ షేప్ ఉంటే టాపు కూడా ట్రయాంగులర్ షేప్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? చూడండి ఒకసారి ఇక్కడ మనం బేస్ చూసినట్లయితే ట్రయాంగులర్ షేప్ ఉంది, అలాగే టాపు కూడా ఎలా ఉంది? ట్రయాంగులర్ షేప్ ఉంది. మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ఓకేనా. బేస్ ఏ షేప్లో ఉందో టాపు కూడా అదే షేప్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంది, టాపు కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ఓకేనా. సో ఆ తర్వాత చూడండి, ఒకవేళ బేస్ కనుక రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఉందనుకోండి, టాపు కూడా అదే షేప్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. బేస్ ఒకవేళ హెక్సాగన్ షేప్లో ఉండి టాపు కూడా హెక్సాగన్ ఉంటే దాన్ని ఒక ప్రిజం అంటాం. బేస్ ఏ షేప్లో ఉందో టాప్ అదే షేప్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ఒకవేళ బేసు సర్క్యులర్ షేప్ ఉండి టాపు కూడా సర్క్యులర్ షేప్ ఉందనుకోండి దాన్ని కూడా మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. బేస్ ఏ షేప్లో ఉంటే టాపు కూడా అదే షేప్లో ఉంటే దాన్ని ప్రిజం అంటాం. సో మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. బేస్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో టాప్ మెజర్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ప్రిజం అంటాం. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ప్రిజముకు సంబంధించి ఎప్పుడైనా ఒక ప్రిజం ఇచ్చి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? అలాగే ఎల్ఎస్ఏ అంటే ఏంటంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఎల్ఎస్ఏ అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో అలాగే సిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న రెండు ఒకటే. ఆ తర్వాత టీఎస్సీ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకేనా. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఈ మార్కర్ని తీసుకున్నారనుకోండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మార్కర్ ఒక ప్రిజం. ఓకేనా. ఈ మార్కర్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మార్కర్ ఏమవుతుందనంటే ఒక ప్రిజం అవుతుంది. అవునా కాదా? ఒకసారి చూడండి. ఈ మార్కర్ బేస్ షేప్ ఎలా ఉంది? సర్క్యులర్ షేప్. టాప్ షేప్ కూడా ఎలా ఉంది? సర్క్యులర్ షేప్. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చునంటే ఒక ప్రిజం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? మనం ప్రిజం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రిజంకి సంబంధించి ఫస్ట్ వాల్యూమ్ ఎంత అని అడిగారు అనుకోండి. ఈ ప్రిజంకి సంబంధించి వాల్యూమ్ ఎంత అని అడిగితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే బేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి దాన్ని దీని యొక్క హైట్ ఎంత ఆ హైట్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఎప్పుడైనా కానీ ప్రిజం యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. తర్వాత ఎల్ఎస్సి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ మార్కర్ తీసుకున్నారనుకోండి, ఈ చుట్టూ ఉన్న ఏరియాని, ఓకేనా, ఈ చుట్టూ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ చుట్టూ ఉన్నదాన్ని కర్వ్డ్ ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. దీన్ని ఏమంటామంటే బేస్ ఏరియా అంటాం. దీన్ని ఏమంటామంటే టాప్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, బేస్ ఏరియా, టాప్ ఏరియా. బేస్ ఏరియా టాప్ ఏరియా రెండు ఒకేలా ఉంటాయి. ఓకేనా. అయితే ఈ ప్రిజం యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ బేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో ఆ తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఇది మొత్తం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, బేస్ ఏరియా, టాప్ ఏరియా రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైనా కానీ ప్రిజం క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూమ్ కావాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఏరియా ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. సో అయితే ఇందులో క్యూబాయిడ్, సిలిండర్ ఈ మూడే ఎందుకు నేను తీసుకున్నానంటే ఆ మూడు ప్రిజంలే.
క్యూబు, క్యూబాయిడ్, సిలిండరు. ఈ 3 ప్రిజమ్సే. ఎందుకనంటే బేస్ ఏ షేప్లో ఉందో టాప్ అదే షేపు, బేస్ ఏ షేప్లో ఉందో టాప్ అదే షేపు, బేస్ ఏ షేప్లో ఉందో టాప్ అదే షేపు. కాబట్టి ఈ మూడింటిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిజం. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిజం. ఫస్ట్ అయితే క్యూబ్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యూబ్ అంటే ఏంటంటే సో ఒక 3D ఫిగర్లో అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అంటే సో బేసు, సైడు అంటే లెంత్, బ్రెడ్త్ ఇలా తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇలా తీసుకున్నట్లయితే బేసు అలాగే లెంత్, హైట్ మొత్తం 3 ఈక్వల్గా ఉంటుంది. పోనీ ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి. ఇలా తీసుకోండి, దీని యొక్క లెంత్, సో దీన్ని మనం లెంత్ అనుకోండి, దీన్ని బ్రెడ్త్ అనుకోండి, దీన్ని హైట్ అనుకోండి. ఆ 3 ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే క్యూబ్ అంటాం. ఓకేనా, క్యూబ్ అంటాం. ఇదిగోండి ఏ అని రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ క్యూబ్కి సంబంధించి వాల్యూమ్ డిస్కస్ చేద్దాం. వాల్యూమ్ కావాలనంటే ఇది ఒక ప్రిజమే కాబట్టి సో ప్రిజం యొక్క వాల్యూమ్ కావాలంటే బేస్ ఏరియా ఈ బేస్ ఏ షేప్లో ఉందో చూడండి ఒక్కసారి. ఈ బేస్ ఏ షేప్లో ఉందనంటే స్క్వేర్ షేప్లోనే కదా ఉంది. మరి స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత చెప్పండి? ఏ. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది? ఏ క్యూబ్. దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. తర్వాత నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే బేస్ పెరిమీటర్. బేస్ ఏ షేప్లో ఉంది? ఒక స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ పెరిమీటర్ ఎంత అంటే 4a ఇంటూ హైట్ ఎంత అంటే ఏ. 4a ఇంటూ ఏ 4a స్క్వేర్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉందనంటే స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి 2a స్క్వేర్. 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ టోటల్ ఎంత అంటే 6a స్క్వేర్. క్లియర్? సో నెక్స్ట్ చూడండి, డయాగ్నల్ ఒకటి, ఫేస్ డయాగ్నల్ ఒకటి. సో డయాగ్నల్ ఒకటి, ఫేస్ డయాగ్నల్ ఒకటి. ఒక్కసారి చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి దాన్ని మనం డయాగ్నల్ అంటాం. లేదా ఇదిగోండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక డయాగ్నల్, లేదా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక డయాగ్నల్, లేదా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక డయాగ్నల్. ఒక క్యూబ్లో ఎన్ని డయాగ్నల్స్ డ్రా చేయగలం అంటే 4 డయాగ్నల్స్ డ్రా చేయగలం. ఒక క్యూబ్లో 4 డయాగ్నల్స్ డ్రా చేయగలం. ఓకేనా. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫేస్ డయాగ్నల్. ఈ డయాగ్నల్కి ఫేస్ డయాగ్నల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫేస్ డయాగ్నల్ అంటే చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది ఒక ఫేసేనా, ఇది ఒక ఫేసేనా. ఈ ఫేస్కు ఉండే డయాగ్నల్ మనం ఏమంటాం అంటే ఫేస్ డయాగ్నల్ అంటాం. ఓకే, ఇది ఫేస్ డయాగ్నల్, ఇది ఫేస్ డయాగ్నల్, ఇది డయాగ్నల్. ఓకేనా. సో ఇది ఫేస్ డయాగ్నల్, ఇది డయాగ్నల్. మీరు ఫేస్ డయాగ్నల్ చూసినట్లయితే ఇది ఒక స్క్వేరేనా, ఇది ఒక స్క్వేరేనా. స్క్వేర్కి ఉండే డయాగ్నల్ని మనం ఏమంటాం అంటే ఫేస్ డయాగ్నల్ అంటాం. ఇది ఏ అయితే స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, √2 ఇంటూ ఏ. తర్వాత డయాగ్నల్ కావాలంటే ఇదిగోండి ఈ లెంత్ కావాలి మీకు. ఈ లెంత్ కావాలంటే ఇది ఫేస్ డయాగ్నల్, ఇది √2 ఇంటూ ఏ. ఇది ఎంత అంటే ఏ. ఆ రెండు ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే √2a హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే ఇది 2a స్క్వేర్ ప్లస్ ఇది 2a స్క్వేర్ ప్లస్ ఇది ఏ స్క్వేర్ టోటల్ ఏమవుతుంది అంటే √3a స్క్వేర్. దాన్నే మనం √3a కింద డిస్కస్ చేసుకుంటాం. ఇది √2 ఇంటూ ఏ, ఇది ఏ. ఆ రెండు ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో మీకు ఈ హైపోటనస్ కావాలని అంటే √2a హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సింప్లిఫై చేస్తే √3 ఇంటూ ఏ. సో అది ఏంటంటే డయాగ్నల్. ఓకేనా. సో జనరల్గా ఈ డయాగ్నల్ యొక్క అప్లికేషన్ ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో ఎలా అడుగుతారనంటే సో ఫైండ్ అవుట్ ద లార్జెస్ట్ లెంత్ ఆఫ్ ది బ్యాంబూ దాట్ క్యాన్ బి ఫిటెడ్ ఇన్ టు ద రూమ్. ఒక రూమ్లో పెట్టగలిగే లార్జెస్ట్ బ్యాంబూ లెంత్ ఎంత, అంటే సో అదేంటంటే ఓన్లీ డయాగ్నల్లో మాత్రమే పెట్టగలం. మిమ్మల్ని ఇండైరెక్ట్గా డయాగ్నల్ అడుగుతున్నట్టు. ఓకేనా. ఇటు చూడండి క్యూబాయిడ్. ఓకేనా. సో క్యూబాయిడ్ చూసినట్లయితే మీరు ఫస్ట్ వాల్యూమ్ కావాలంటే బేస్ ఏ షేప్లో ఉందో చూడండి ఒకసారి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బేస్ ఏ షేప్లో ఉందనంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటే సో ఎల్ ఇంటూ బి. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటే ఎల్ ఇంటూ బి హైట్ హెచ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో అదేంటంటే బేస్ పెరిమీటర్ అంటే 2/L+B. ఎందుకని బేస్ ఏ షేప్లో ఉందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ యొక్క బేస్ ఏరియా ఏమవుతుందంటే బేస్ పెరిమీటర్ ఏమవుతుందంటే 2/L+B. హైట్ ఏంటంటే హెచ్, 2/L+B ఇంటూ హెచ్. అలాగే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా ఎంత అంటే 2LB. సో అన్నిట్లో 2 కామన్ తీసేసి 2/LB తర్వాత BH ప్లస్ HL అది మొత్తం ఒక దగ్గర రాసుకున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాగ్నల్. ఇక్కడ ఫేస్ డయాగ్నల్ అంటూ ఏమీ రాయలేదు. ఎందుకంటే క్యూబాయిడ్లో ఫేస్ డయాగ్నల్ ఎప్పుడు అడగరు, ఎందుకంటే ఒక్కొక్క ఫేస్కి సంబంధించి డయాగ్నల్ ఒక్కొక్కలా ఉంటుంది.
అందుకని మనకు అడిగేది ఏంటి అని అంటే డయాగ్నల్ అడుగుతారు. ఆ డయాగ్నల్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఇదేంటంటే ఈ ఫేస్కి సంబంధించిన డయాగ్నల్, ఈ ఫేస్కి సంబంధించి ఇది ఎల్, ఇది ఎంత అంటే ఇది బి. కాబట్టి ఈ డయాగ్నల్ ఏమవుతుందంటే √L² + B². ఇదేంటి అని అంటే హెచ్. ఓకేనా, ఈ రెండు ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఎలా అప్లై చేస్తారంటే √L² + B² అంటే L² + B² ప్లస్ H². అదే మనం ఫార్ములా కింద రాసుకున్నాం. సో డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? √L² + B² + H². ఎల్ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ ఇచ్చి ఒక రూమ్లో పెట్టగలిగే లార్జెస్ట్ బ్యాంబూ లెంత్ ఎంత అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అంటే సో డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ సిలిండర్లో బేసు సర్క్యులర్ షేప్ ఉంటే టాప్ కూడా సర్క్యులర్ షేప్. దీన్నే మనం ఏమంటాం అంటే సిలిండర్ అంటాం. ఓకేనా, మన వైర్స్ ఉంటాయి కదా, మన కరెంట్ వైర్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏంటి అని అంటే సిలిండర్ షేప్. మన గ్యాస్ సిలిండర్ ఎలా ఉంటుంది అలాగే కదా ఉంటుంది. కాబట్టి అందుకే మనం దాన్ని సిలిండర్ అంటాం. గ్యాస్ సిలిండర్ ఎందుకంటాం అంటే అది సిలిండర్ షేప్లో ఉంటుంది కాబట్టి. సో ఈ పెన్స్ తీసుకున్నా లేదా కరెంటు వైర్స్ తీసుకున్నా వాటర్ పైప్స్ తీసుకున్నా అవన్నీ ఏంటంటే సో మనకి సిలిండర్ షేప్లో ఉంటాయి. ఈ సిలిండర్ షేపు బేసు సర్క్యులర్ షేపు, టాప్ సర్క్యులర్ షేపు. ఈ బేసు సర్క్యులర్ షేప్ ఉంది కదా, దాని యొక్క రేడియస్ని R అనుకున్నాను, హైట్ని ఏమనుకున్నానంటే H అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది కదా. మరి సర్క్యులర్ షేప్ అంటే సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? πr². హైట్ ఎంత అంటే H, πr²H. సో ఆ తర్వాత LSCR CSC బేస్ పెరిమీటర్. బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటి? 2πr. హైట్ ఎంత? H, 2πrH. ఆ తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలని అంటే సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrH. ఇదిగోండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ మనం చేసాం 2πrH ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. 2 టైమ్స్ ఇంటూ బేస్ ఏరియా ఎంత? πr². సో రెండిట్లో మనం 2πr కామన్ తీసాం అనుకోండి, 2πr కామన్ తీసి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే H + R అని చెప్పుకోవచ్చు. అదే మనం ఫార్ములా కింద రాసుకున్నాం. ఓకేనా. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ సిలిండర్ షేప్ క్వశ్చన్స్లో ఫైండ్ అవుట్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటారు. ఇలా పెడితే హైటు, ఇలా పెట్టామనుకోండి లెంత్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక స్పియర్ని కరిగించి ఒక సిలిండర్ తయారు చేసాము, దాని యొక్క సిలిండర్ కాదు వైర్స్ తయారు చేసాం అంటారు, కరెంట్ వైర్స్ తయారు చేసాం, దాని యొక్క లెంత్ ఎంత అని అడుగుతారు. ఇలా అయితే హైటు, ఇలా పెడితే ఏంటి లెంత్ అన్నా హైట్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, సిలిండర్లో లెంత్ అన్నా హైట్ అన్నా రెండు ఒకటే. సో కాబట్టి క్వశ్చన్లో కొన్నిసార్లు లెంత్ అడగొచ్చు, లెంత్ అయినా కానీ హైట్ అయినా కానీ ఒకటే, ఆ విధంగా తీసుకుంటారు. ఓకేనా. సో ప్రిజంలో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే క్యూబ్ ఒకటి, క్యూబాయిడ్ ఒకటి, సిలిండర్ ఒకటి. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ప్రిజం. సో అయితే ఫస్ట్ పిరమిడ్. ఇంతకీ పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ ఎలా ఉంటుంది? ప్రిజం అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రిజం అంటే ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే బేస్ ఏ షేప్లో ఉంటుందో టాప్ కూడా అదే షేప్లో ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం సో ప్రిజం అంటాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే పిరమిడ్. సో పిరమిడ్ అంటే ఏంటి అని అంటే బేస్ ఏ షేప్లో ఉన్న టాప్ సింగిల్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? పిరమిడ్ అంటాం. బేస్ ఏ షేప్లో ఉన్నా కానీ టాప్ సింగిల్ పాయింట్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? పిరమిడ్ అంటాం. ఒకసారి చూడండి ఇక్కడ బేస్ ఎలా ఉందనంటే ఇది బేసు. ఓకేనా. సో ఇది బేసు ట్రయాంగులర్ షేప్ ఉంది, టాప్ మాత్రం సింగిల్ పాయింట్. ఇక్కడ చూడండి. సో బేస్ ఏంటంటే మనకి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, టాప్ మాత్రం సింగిల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేస్ అనుకుంటే టాప్ సింగిల్ పాయింట్ ఇలా. ఓకేనా, ఇటు దట్టు సింగిల్ పాయింట్ ఉంటుంది, చివరిలో మాత్రం ఇక్కడ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇది బేస్ ఏ షేప్లో ఉన్నా కానీ టాప్ సింగిల్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? పిరమిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ హెక్సాగన్ షేప్ ఉంది, టాప్ మాత్రం సింగిల్ పాయింటే. బేసు సర్క్యులర్ షేప్ ఉంది, టాప్ సింగిల్ పాయింటే. వీటిని మనం ఏమంటాం అంటే పిరమిడ్ అంటాం. ఓకేనా. ఫస్ట్ అయితే పిరమిడ్ యొక్క ఈ పిరమిడ్లో చూడండి ఒకసారి. ఇది బేస్ అనుకుంటే ఇది డైరెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్క్వేర్ బేస్ ఉంది, దీన్ని మనం హైట్ అంటాం, దీన్ని ఏమంటాం అంటే స్లాంట్ హైట్ అంటాం. ఓకేనా, స్లాంట్ హైట్ అంటాం. ఇది స్లాంట్ హైటు, ఇది నార్మల్ హైట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా స్ట్రెయిట్ తీసుకుంటే అది నార్మల్ హైట్. అలా కాకుండా ఇలా స్లాంట్ తీసుకుంటే, వంపుగా తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే సో స్లాంట్ హైట్ అంటాం. ఓకేనా. సో ఇది చూద్దాం. ఫస్ట్ వాల్యూమ్. పిరమిడ్కి సంబంధించి బేస్ ఏ షేప్లో ఉన్నా కానీ టాప్ సింగిల్ పాయింట్ ఉంటే దాన్ని పిరమిడ్ అంటాం. వాల్యూమ్ చూసినట్లయితే పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందని అంటే ప్రిజం యొక్క వాల్యూమ్లో 1/3 పార్ట్ ఉంటుంది.
పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది? ప్రిజం యొక్క వాల్యూమ్లో 1/3 పార్ట్ ఉంటుంది. ప్రిజం యొక్క వాల్యూమ్లో 1/3 పార్ట్. ఎప్పుడైనా కానీ సో ఒక ప్రిజం నుంచి ఒక పిరమిడ్ తయారు చేస్తే మిగిలిపోయిన పార్ట్ వాల్యూము 2/3 పార్ట్ ఉంటుంది. అలాగే పిరమిడ్ యొక్క వాల్యూమ్ 1/3 పార్ట్ ఉంటుంది. చూడండి, సో వాల్యూమ్ ఆఫ్ ఏ పిరమిడ్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్ డివైడెడ్ బై 3. అదే ప్రిజం యొక్క వాల్యూమ్ అయితే బేస్ ఏరియా ఇంటూ హైట్. అలాగే నెక్స్ట్ LSA, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. సో బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ డివైడెడ్ బై 2. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం? బేస్ పెరిమీటర్ ఇంటూ జస్ట్ హైట్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా. సారీ, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా రాదు. ఎందుకు 2 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా రాదు అని అంటే, ఇక్కడ చూడండి, బేస్కి అయితే ఏరియా ఉంది కానీ టాప్కి ఏరియా లేదు కదా. సో బేస్కి అయితే ఏరియా ఉంది కానీ టాప్కి ఏరియా లేదు కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. ఓకేనా? ఎందుకంటే సింగిల్ పాయింట్, టాప్ సింగిల్ పాయింట్ అంటే పాయింట్కి ఎప్పుడు ఏరియా ఉండదు. అందుకని ఇక్కడ ఏరియా ఏమీ లేదు, జస్ట్ బేస్ ఏరియా. ఓకేనా? సో అయితే అందులో డిఫరెంట్ టైప్స్ మనం చూసుకుందాం. ఒక్కసారి చూడండి. ఫస్ట్ కోన్ ఐస్ క్రీమ్ తెలుసు కదా అందరికీ. దాన్ని కోన్ ఐస్ క్రీమ్ ఎందుకు అంటామంటే అది కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం కోన్ ఐస్ క్రీమ్ అంటాం. బేసు సర్క్యులర్ షేప్ ఉంటూ టాప్ సింగిల్ పాయింట్ ఉంటే దాన్నే మనం ఏమంటాం అంటే కోన్ అంటాం. ఓకేనా? సో ఈ కోన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బేస్ అనేది ఇక్కడ సర్క్యులర్ షేప్ కనిపిస్తుంది. ఈ సర్క్యులర్ షేప్ యొక్క రేడియస్ని R అనుకున్నాను. అలాగే ఈ కోన్ యొక్క హైట్ని H అనుకున్నాను. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం అంటే స్లాంట్ హైట్ అంటాం. సో దీన్ని యాక్చువల్గా మనం వర్టెక్స్ యాంగిల్ అంటాం. కోన్ యొక్క వర్టెక్స్ యాంగిల్ అంటాం. దీన్ని అయితే మాత్రం సెమీ వర్టెక్స్ యాంగిల్ అంటాం. ఇది మొత్తం అయితే వర్టెక్స్ యాంగిల్, ఇదేంటంటే సెమీ వర్టెక్స్ యాంగిల్. ఓకేనా? ఇందులో సో మనకి స్లాంట్ హైట్ కావాలంటే మీకు ఆల్రెడీ తెలుసు పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం L² ఈజ్ ఈక్వల్స్ టు H² ప్లస్ R². దాని నుంచి L ఈజ్ ఈక్వల్స్ టు √H² ప్లస్ R² అని రాయొచ్చు. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు √H² ప్లస్ R². సో అయితే ఇక్కడ వాల్యూమ్కి మనకు ఫార్ములా కావాలంటే చూడండి, బేస్ సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి πr². సో అలాగే హైట్ H డివైడెడ్ బై 3. సో 1/3 టైమ్స్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. Volume of a cone is equals to 1/3 part of the volume of a cylinder. ఓకేనా? 1/3 part of volume of a cylinder ఏంటి? πr². అలాగే నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బేస్ పెరిమీటర్, దట్ ఈస్ 2πr. బేస్ పెరిమీటర్ బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది కదా. 2πr ఇంటూ స్లాంట్ హైట్ L డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే πrl వస్తుంది. ఓకేనా? సో ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl ప్లస్ బేస్ ఏరియా ఎంత అంటే πr². రెండిట్లో πr కామన్ తీసి ఏమని రాయొచ్చు అంటే L ప్లస్ R. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ కోన్. ఓకేనా? సో ఇది వాల్యూము, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్. కొన్నిసార్లు బకెట్ అని కూడా ఇస్తారు. ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అన్న బకెట్ అన్న రెండు ఒకటి. ఓకేనా? ఎందుకంటే అది ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు. బకెట్లా ఉంది కాబట్టి సో దాన్ని మనం బకెట్ అని కూడా అంటాం. కొన్నిసార్లు క్వశ్చన్లో బకెట్ అని ఇస్తారు, ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అని మెన్షన్ చేయరు. అప్పుడు వెంటనే మీరు అదే తీసుకోవాలి. ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అన్న బకెట్ అన్న ఒకటే. ఒకసారి చూడండి దీని యొక్క వాల్యూమ్ చూసినట్లయితే సో ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ రెండు ఫార్ములాలు జస్ట్ నేను రాశాను. దీని యొక్క డెరివేషన్ అనేది సో జామెట్రీ క్లాస్ అయిన తర్వాత చెప్తా. ఎందుకనంటే ఇక్కడ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో అందుకని చెప్పేసి సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ మీకు అవ్వలేదు కాబట్టి జస్ట్ ఫార్ములాస్ రాసాను. ఫార్ములాస్ తీసుకోండి. జామెట్రీ క్లాస్లో ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం, ప్రూఫ్ కూడా డిస్కస్ చేద్దాం. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3π R² ప్లస్ r² ప్లస్ R ఇంటూ r ఇంటూ H. ఓకేనా? అలాగే టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది వాల్యూమ్ ఫార్ములా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే π ఆఫ్ R ప్లస్ r ఇంటూ స్లాంట్ హైట్. L అంటే ఏంటంటే స్లాంట్ హైట్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఎప్పుడైతే మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుందో అది ప్లస్ ఇక్కడ బేస్ ఏరియా π R², టాప్ ఏరియా π r². ఓకేనా? సో బేస్ ఏరియా π R², అలాగే టాప్ ఏరియా ఎంత అంటే π R². ఓకేనా? బట్ ఈ రెండు ఫార్ములాస్కి మాత్రం సో డెరివేషన్స్ నేను చెప్పలేదు. సో అలాగే మీరు అనుకోవచ్చు ఏంటి సార్ ఈ ఫార్ములాలు ఎలా వచ్చాయి, ఈ ఫార్ములాలు ఎలా వచ్చాయి అవన్నీ అని మీరు అనుకోవచ్చు. అవన్నీ యాక్చువల్గా ఇంటిగ్రేషన్ డెరివేషన్స్
ఇంటిగ్రేషన్స్ డెరివేషన్స్ ద్వారా డెరైవ్ చేస్తాం. బట్ ఆ ఫార్ములాస్ మీకు అవసరం లేదు. బేస్ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకుంటే దాని నుంచే మనం డెరైవ్ చేసుకుంటాం. అలాగే చూడండి ఒకసారి. సో ఈ రెండు ఫార్ములాలకు డెరివేషన్ మాత్రం నేను జామెట్రీ క్లాస్లో చెప్తాను. సో దాని నుంచే సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అలాగే అటు చూడండి టెట్రాహైడ్రన్ అంటే ఏంటంటే మీరు ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇదిగోండి యాక్చువల్గా ఇటు చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇటు చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇటు చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిల్, బేస్ చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఎటు చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిలే కనిపిస్తే దాన్ని మనం ఏమంటామంటే టెట్రాహైడ్రన్ అంటాం. ఎటు చూసినా ఈక్వలేటరల్ ట్రయాంగిలే కనిపిస్తే దాన్ని మనం ఏమంటాం టెట్రాహైడ్రన్ అంటాం. సో అయితే ఈ టెట్రాహైడ్రన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, అలాగే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ అదే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే వాల్యూమ్, ఓకేనా. సో వాల్యూమ్ కావాలంటే ఇదే ఫార్ములా. నేను ఈ పక్కన గీసాను కదా, ఎందుకు ఈ పక్కన గీసానంటే జస్ట్ ఇదిగోండి. సో 3D ఫిగర్ కదా, ఇది బేసు టాప్ పాయింట్ ఇలా ఉంటుంది. సో ఇలా మొత్తం సపరేట్గా తీసినట్లయితే ఇది ఫామ్ అవుతుంది. అందుకే ఆ పక్కన డయాగ్రామ్ గీసాను. 1 ఈ సైడ్ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇది ఈ సైడ్ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇది ఈ సైడ్ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే బేస్లో ఉన్న ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మొత్తం 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ అయితే వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే √2/12 × a³. సో ఆ వాల్యూమ్ ఫార్ములా కూడా మనం దీని నుంచి డెరైవ్ చేయొచ్చు. సో ఎలా అంటే బేస్ ఏరియా ఇంటూ హైటు. సో బేస్ ఏరియా ఎంత అని అంటే బేస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4 × a². అలాగే హైటు ఇక్కడ ఏంటంటే మనకి స్లాంట్ హైట్, నార్మల్ హైట్ అని కూడా ఉంటాయి, ఓకేనా. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే దీన్ని స్లాంట్ హైట్ అంటాం, ఈ పాయింట్ నుంచి పైకి తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే హైట్ అంటాం. ఆ రెండింటికి ఫార్ములాస్ కూడా నేను రాస్తున్నాను, బట్ వాటికి డెరివేషన్స్ ఏంటంటే జామెట్రీ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే సో టెట్రాహైడ్రన్ యొక్క హైట్ కావాలంటే సో హైట్ ఏమవుతుందంటే √2/3 × a. అలాగే స్లాంట్ హైట్ కావాలంటే టెట్రాహైడ్రన్లో స్లాంట్ హైట్ కావాలంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్వల్స్ టు √3/2 × a. సో ఎందుకు నేను ప్రూఫ్ చెప్పలేదంటే స్లాంట్ హైట్ వరకు మీకు అర్థం అవుతుంది, ఎందుకనంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. హైట్ కావాలంటే మీకు మళ్ళీ ఏమవుతుందంటే ఇన్ రేడియస్ యాడ్ అవుతుంది. ఆ ఇన్ రేడియస్ అనేది మీకు ఇంకా తెలియదు కాబట్టి అందుకే నేను ప్రూఫ్ చెప్పలేదు, ఓకేనా. ఇప్పటి వరకు మీరు ఏం తీసుకుంటారంటే ఫార్ములాస్ తీసుకోండి. సో ఏరియా వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే సో వాల్యూమ్ ఫార్ములా కావాలంటే ఇక్కడ ఏంటంటే సో దీన్ని మనం ఏమంటామంటే సో బేస్ ఏరియా ఇంటూ హైట్ ఏమవుతుందంటే √2/3 × a/2. దీన్నే మనం సింప్లిఫై చేస్తే /2 కాదు /3. దీన్నే మనం సింప్లిఫై చేస్తే √3 క్యాన్సిల్ అయిపోయి √2/4 3s are 12. √2/4 3s are 12 × a³ వస్తుంది. సో అది వాల్యూమ్ ఆఫ్ ఏ టెట్రాహైడ్రన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే LSA, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇదే కదా, ఈ కనిపించే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇదొకటి మొత్తం ఎన్ని అని అంటే ఇదొకటి 3. కాబట్టి సో ఈ మూడింటిది కలిపి ఎంత అని అంటే 3 × ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే √3/4 × a². అదే రాసం చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే మొత్తం అక్కడ ఎన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయంటే 1 2 3 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 4 × √3/4 × a². 4 క్యాన్సిల్ అయిపోతే √3 × a² అని రాశాను, ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ఏ టెట్రాహైడ్రన్. నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టెట్రాహైడ్రన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టెట్రాహైడ్రన్. హైట్ ఆఫ్ ఏ టెట్రాహైడ్రన్ ఇది స్లాంట్ హైట్, ఇది నార్మల్ హైట్, ఇది స్లాంట్ హైట్, ఓకేనా. సో ఇవి ఫార్ములాస్. ఇవి దేనికి సంబంధించి అంటే పిరమిడ్లో డిఫరెంట్ టైప్స్, కోన్ ఒకటి, ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ ఒకటి, టెట్రాహైడ్రన్ ఒకటి, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఒకసారి తెలుగులో మనం గోళం అంటాం. స్పియర్ అంటే ఏంటంటే ఇది సర్కిల్ కాదు, స్పియర్. సో కార్క్ బాల్ తీసుకుంటే దాన్నే మనం ఏమంటామంటే స్పియర్ అంటాం. సో ఈ స్పియర్ యొక్క రేడియస్ నేను R అనుకున్నాను. ఈ స్పియర్ యొక్క రేడియస్ ఏమనుకున్నాను R అనుకున్నాను. అయితే ఫస్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటో చూడండి ఒకసారి. 4/3 πr³. ఈ ఫార్ములా డెరివేషన్ అనేది మనం ఇంటిగ్రేషన్స్తో తీసుకొస్తాం, బట్ అది అవసరం లేదు మీకు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³, ఓకేనా. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి 4/3 πr³. LSE లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు 4πr². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 4πr².
ఎందుకు టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr² అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బేస్లోని ఏమీ ఏరియా ఉండదు, టాప్లో కూడా ఏమీ ఏరియా ఉండదు కాబట్టి సో బేస్ ఏరియా టాప్ ఏరియా ఏమీ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా 4πr² అని చెప్పి తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్. మనం బౌల్ అని కూడా కొన్నిసార్లు అంటారు. బౌల్ ఏ షేప్లో ఉంటుందంటే హెమిస్పియర్ షేప్లో. ఓకేనా, హెమిస్పియర్. హెమిస్పియర్. సో హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే టోటల్ స్పియర్లో సగం, అంతే కదా. హెమిస్పియర్ అంటే సగం, ఓకేనా, హాఫ్ ఆఫ్ ది స్పియర్. సో 4/3πr³ సగం 2/3πr³. సో ఆ తర్వాత నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం కలిపి 4πr² అయితే అందులో హాఫ్ ఎంత అవుతుందనంటే సో 2πr². 2πr². తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 3πr². ఎందుకు టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr² అయిందనంటే సో ఎందుకయింది చెప్పండి, ఇది మొత్తం 2πr², ఇది చూసినట్లయితే πr², మొత్తం కలిపి ఎంత అంటే 3πr². ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ హాలోస్పియర్. హాలోస్పియర్ అంటే ఏంటి అని అంటే టెన్నిస్ బాల్. స్పియర్ అంటే కార్క్ బాల్, హాలోస్పియర్ అంటే టెన్నిస్ బాల్. అంటే లోపలంతా ఖాళీగా ఉంటేలా, ఈ లోపల పార్ట్ మొత్తం ఖాళీగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే హాలోస్పియర్ అంటాం. హాలోస్పియర్ యొక్క వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ ఏ టోటల్ బాల్ దట్ ఈస్ 4πR³ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఏ ఇన్నర్ స్పేస్, వాల్యూమ్ ఆఫ్ ఏ ఇన్నర్ స్పియర్ దట్ ఈస్ 4/3πr³. ఓకేనా. రెండింటిని సో రెండిట్లో 4/3π కామన్ తీసి ఏమని రాయొచ్చు అంటే R³ మైనస్ r³. సో ఆ తర్వాత నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా బయట కనిపించేది మొత్తం 4πR². ఆ బాల్ని కట్ చేసామనుకోండి లోపల కూడా సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, అది 4πr². రెండిట్లో 4π కామన్ తీసి ఏమని చెప్పొచ్చు అంటే R² ప్లస్ r² అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందో టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా అంతే అవుతుంది కాబట్టి 4π ఆఫ్ R² ప్లస్ r². రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఈవెన్ స్పియర్లో అయినా హాలోస్పియర్లో అయినా ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి. హెమిస్పియర్కి వచ్చేటప్పటికి ఎక్స్ట్రాగా πr² ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఈ కట్ చేసినప్పుడు టాప్ ఒక πr² యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ 3πr² వస్తుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను.